కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఖాళీ టైంలో ఉండేటప్పుడు బిల్డ్ చేశాను. అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఇట్లాంటి డబ్బులు వస్తాయనేటువంటిది ఇదే రూమ్లో కూర్చొని ఇట్లాంటి రూముల్లో పైన కూడా కూర్చొని విన్నాము ఇలాగే ఉన్నాము. ఈరోజు మీ ముందు నేను గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజు కంపెనీకి నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 185 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 1,34,000 రూపాయలు. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 1,15,000 రూపాయలు. సో అందరూ చెప్పినప్పుడు సోపు పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయని చెప్పి అందరూ అన్నారు. అదేవిధంగా వాడుకుంటున్నాము, డబ్బులేం పడలేదు. సో తర్వాత ఎందుకు పడలేదు అనేసి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే దీంట్లో ఎడ్యుకేట్ చేయమని చెప్పాడు. ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేయమన్నాడు. ఎలా ఎడ్యుకేట్ చేయాలనేటువంటిది మీ అప్లయన్స్ అడిగితే మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ సోపు పేస్ట్ మార్చినంత మాత్రాన డబ్బులు అయితే రావనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మీరు ఎడ్యుకేట్ అవ్వగలుగుతా. కొంతమందిని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకెళ్తానే ఈ బిజినెస్ లో ముందడుగులో ఉంటారు, మీరు మంచి స్థాయిలో ఉంటారు, మంచి లీడర్ గా కూడా గుర్తింపు పొందగలుగుతారనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయగలుగుతున్నాను. కానీ మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఎంప్లాయీగా ఉన్నారు. ఈ రెండింటిలో మాత్రం బతుకు తీరు ఉంటుందే కానీ లైఫ్లో డ్రీమ్స్ అనేటువంటి అచీవ్ కావాలంటే మీరు పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు కాదు, రేపు మీ పిల్లలకైనా కూడా తెలియజేయండి. ఈ రెండు విషయాలు మీరు బతుకులేదు, మీరు చేయాల్సింది బిజినెస్ మ్యాన్గా ఉండాల్సిందే. ఆ బిజినెస్ కూడా ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఉంది కాబట్టి అందులో మంచి బిజినెస్ మనకు వెస్టేజ్ని గౌతమ్ బాలి గారు అందించారు కాబట్టి